ఇదేంటంటే ఆల్ స్పైస్ ఆల్ స్పైస్ అంటే ఒక ఆకేస్తే ఇంకా అన్ని స్పైసెస్ వేసినట్టే. ఫిలోడెండ్రాన్ ప్రోటన్స్ ఎందుకు ఇంత కష్టమైన పేర్లు? తెలుగు పేర్లు మనం పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఓ ఇది మళ్ళా ఇప్పుడు చూడటం, దీని పేరు మళ్ళా గుర్తు చేసుకోండి. సాంగ్ ఆఫ్ లోటసా? ఓకే, ఇది క్యాబేజీ, వాటర్ క్యాబేజ్. ఇది ఓహో, నీళ్ళల్లోనే వస్తుందా? వాళ్ళ ఇంట్లోని చెట్లు చాలా రోజులైంది తీక. క్రోటన్స్, ఇవన్నీ క్రోటన్స్ కదా సార్? ఇదంతా అగ్లోనే ఉన్నది. అదే సేమ్, ఇవన్నీ కూడా అదే జాతికి చెందినవి. ఇది ఇది కూడా కదా వస్తాయి కదా. ఇది పేరు మర్చిపోయా. ఇది సేమ్. అది వచ్చేసి మీకు వచ్చు రీపార్ట్. ఇదేం చెట్టు భలే ఉంది, నైస్ అదే స్పైడర్ ప్లాంట్. అవునవును, కానీ దీని ఆకు ఇంకా చాలా సన్నగా ఉంది. ఇక్కడ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తా ఉంది, పక్కన పని చేస్తా ఉన్నారు. ఇది ఒక క్రోటన్ చూడండి. క్రోటన్స్, నెంబర్ ఆఫ్ క్రోటన్స్ చాలా చాలా ఉన్నాయి. తమలపాకు కదకే కాదా? మిరియాల, ఓహో, మిరియాల చెట్టు ఇది. నేను యాక్చువల్లీ ఇది తమలపాకు అనుకున్నాను. ఇది కూడా మిరియాల చెట్టు. ఇది లవంగా చెట్టు చూడండి. లవంగా చెట్టు ఎవరైనా చూసారు? నేనైతే ఇదే ఫస్ట్ చూస్తాం. లవంగా చెట్టు రెండు తోటలో. ఇది కూడా అదొక బిర్యానీ. ఇది మిరియాల బిర్యానీ బిర్యానీ. ఓకే, ఈ రెండు లవంగా చెట్లు. ఇది మూడు ఉన్నాయి లవంగా చెట్లు. ఇదేంటంటే ఆల్ స్పైస్. ఆల్ స్పైస్ అంటే ఒక ఆకేస్తే ఇంకా అన్ని స్పైసెస్ వేసినట్టే. అంత పవర్ఫుల్ అనమాట. ఇదేంది, రేక్ చెట్టా? రేక్ రేక్ చెట్టు లాగా ఉంది అసలు కదా. మెజంతా పూలు వస్తాయి. ఓహో, భలే ఉంది. ఇది భలే ఉంది అసలు, సూపర్ గా ఉంది. బుషి ప్లాంట్. అసలు ఇది బుషీ ప్లాంట్ యాక్చువల్లీ. ఏదేది మళ్ళా పోయి ఇది చూడండి, అసలు విచిత్రం. వాటర్ దాని మీద పడట్లేదు, అసలు నిలవట్లేదు, కింద పోతా ఉంది. తమాషా. అవునవును, ఈ ఆకు మీద భలే కనిపిస్తుంది. ఓ బాగుంది. అప్పుడు వాన పడినా కూడా పోతానే ఉంటది ఇక. ఈ మిరియాలది యాక్చువల్లీ ఎక్కడున్నా కూడా అల్లుకుంటది. ఇది మాత్రము బుషీ ప్లాంట్ అన్నమాట, కింద నుంచే బాగా గుబురిగా వస్తుంది. ఈ ఈ క్రోటన్ అందరికి తెలిసిందే. చాలా డిస్టర్బెన్స్ వాయిస్ అయితే. ఆహా, ఇక్కడ పని చేస్తున్నారు కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇది ఇది భలే ఉంటది అక్క, ఈ క్రోటన్. ఇది 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 ఈ క్రోటన్. ఇది దీన్ని ఏదో అంటారే, ఏమా ఏదో సాంగ్ ఆఫ్ ఇండియా. నేను అప్పుడు చెప్తా ఉన్నప్పుడు వీడియోలో, ఇది మళ్ళా ఇప్పుడు చూడటం, దీని పేరు మళ్ళా గుర్తు చేసుకోండి. సాంగ్ ఆఫ్ ఇండియా. సాంగ్ ఆఫ్ ఇండియా బాగుంది పేరు మాత్రం. ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటిలో బలపెట్టండి మొక్కలు. ఇది కాదు, ఇదొక ఇది మరం కదా, క్రోటన్. ఇది కూడా ఇది క్రోటనా? మరం లాగా ఉంటుంది అసలు. ఈ ఆకు భలే ఉన్నది. షో దీనికి ఇది వచ్చింది కదా.
ఫ్రెష్ పోయింది. ఫ్రెష్ పోయిందా? ఫ్రెష్ ఉండే బలం ఉంది. కలర్ పింక్ ఆ, ఆహా, ఇది నా దగ్గర కూడా ఉంది ఈ ప్లాట్. నా దగ్గర కూడా ఉంది. ఫిలోడెండ్రాన్. 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 క్రోటన్స్ కి ఎందుకు ఇంత కష్టమైన పేర్లు? పర్పుల్ కూడా ఫిలోడెండ్రాన్. తెలుగు పేర్లు మనం పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఈ పలకడం చాలా కష్టంగా ఉందబ్బా. అగ్లోనిమాలో సిల్వర్ టైప్. ఇది ఆకు చూడు అసలు ఎంత చక్కగా ఉంది కదా. షైనింగ్ గా ఉంటది. ఇంట్లో పెట్టినా కూడా వస్తుంది. ఆహా, ఎప్పుడు ఇంట్లో పెట్టినా ఇండోర్ ప్లాంట్ యాక్చువల్లీ. అగ్లోనిమా. ఆహా, ఇండోర్ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్. బాగుంది, చాలా బాగుంది. వీటిలో చాలా రకాలు ఉంటాయి కదా. చాలా రకాలు ఉంటాయి. చాలా రకాలు. ఇదొకటి ఇదిగో ఈ వైట్ కలర్ ఇంకోటి. ఇవన్నీ కూడా అగ్లోనిమా దానికి సంబంధించినవి. ఇదొకటి. అన్ని చూడండి ఎక్కడ బాగున్నాయి. ఇది కూడా అట్లని రెడ్ వస్తుంది చుట్టూ ఆకులు బాగుంటది. అది పీసులండి. ఓకే, ఇది లిల్లీనా? పీసులండి అంటారు. ఆహాహా. మేము లిల్లీ తెచ్చాము, అక్కయ్య దగ్గర ఉన్నాయో. అవునా? అది వీడియోలో చూసావా లిల్లీ? ఇది లిల్లీ తోటలో వచ్చి వెళ్ళాం కదా. ఇది ఇంట్లో కూడా వస్తాయి ఏం కాదు. కానీ కలర్ బలం ఉంది. అదే ఇది డిఫరెంట్ కలర్, బలే కలర్. ఇది కూడా ఎంత నైస్ గా ఉంది. వెరీ నైస్. ఇవన్నీ కూడా అగ్లోనిమా. సరిగా చెప్పానో లేదో కానీ దానికి చెందినవి అనమాట ఇవన్నీ కూడా. సూపర్ గా ఉన్నాయి. ఆకులు వస్తాయి. ఇది తమలపాకు చెట్టు చూడండి, పెద్ద ఆకులు వస్తాయి. ప్రస్తుతానికి ఈ సైజులో వచ్చింది. పెద్ద ఆకులు వస్తాయి. వచ్చి నేను సరిగా పండగ ఇదేనా నెమల పెంచుమా? నెమలి పెంచు. పైన ఇంకా ఉన్నాయి కలర్స్ వీటిల్లో. వీటిలో ఇది ఒక క్రోటన్ కదా. ఇది కూడా బాగుంది. ఇది అది రబ్బర్ ప్లాంట్. ఆ పక్కది కలాడి. రబ్బర్ ప్లాంట్ అక్కయ్య దగ్గర కూడా వచ్చింది. అక్కయ్య పెద్ద అక్కయ్య కూడా. రబ్బర్ ప్లాంట్ లో 2 రకాలు. అవునా? ఒకటి ఒకటి మెయిన్. ఇది లోటసా? ఇది క్యాబేజీ, వాటర్ క్యాబేజ్. ఇది నీళ్ళల్లోనే వస్తుందా? ఇది లోటస్ ఇచ్చారు బతకల సరిగా. వాటర్ క్యాబేజా? బాగుంది, చూడలేదు. ప్లాంట్ లో ఇంకొక. అచ్చా, ఇది కూడా రబ్బర్ ప్యాంటా? నేను అదొక్కటే అనుకుంటున్నా. ఇప్పుడు మామూలుగా రబ్బర్ ప్యాంట్ అంటే ఇది ఒకటే అనుకుంటున్నా. బాగుంటాయి కలర్స్. కానీ చాలా రోజులు కూడా ఉంటది కదా ఆకు వాడకుండా. ఇది ఒక క్రీపర్, ఇది ఒక వెరైటీ క్రీపర్. ఇదొక క్రీపర్. చాలా పెద్దగా వచ్చేసింది చూడండి ఆకు. రోడ్డు పక్కనే ఉండాలకే ఇలా ఉంది. కానీ ఇది క్రీపర్ ఎంత పెద్దగా వచ్చేసిందో. ఇదొక క్రోటన్. ఇది కూడా క్రీపర్. ఇది దీని పేరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గుర్తు రావట్లేదు. ఇదేం చెట్టు బిల్లు? ఫిడెల్ లీఫ్. ఇదే 6-7 వేలు ఉంటది అంటండి దీని చెట్టు వాల్యూ. 5,000కి ఇంకా తగ్గియాలి బాయా. అట్లయితే 5,000 కన్ఫర్మ్ చేసుకుందాం. దీని వాల్యూ తగ్గిపోతుంది అంటండి, అందుకని 5,000 కొనుక్కుందాం.